ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా వినిపించేది చుక్కల భూములకు సంబంధించి. ఈ చుక్కల భూములకు సంబంధించిన చట్టం ప్రయోజనం ఏంటి? ఇది ఆంధ్ర ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక ప్రత్యేకమైన సమస్య. అప్పుడు సెటిల్మెంట్ రిజిస్టర్ ఆర్ఎస్ఆర్ తయారు చేస్తున్నప్పుడు సర్వే నెంబర్ విస్తీర్ణం రాసి ఎవరి ఆధీనంలో పేరు రాయకుండా చుక్కలు రాసి వదిలేశారు. 3 చుక్కలు పెట్టి వదిలేశారు. నిన్న మొన్నటి వరకు అంటే దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో 2014 వరకు కూడా రెవెన్యూ శాఖ ఏమని భావించి వచ్చిందంటే ఎక్కడెక్కడ చుక్కలు ఉంటే అవన్నీ ప్రభుత్వ భూములని పరిగణిస్తూ ఆ భూముల్ని అసైన్మెంట్ చేశారు, ఆ భూముల్ని వేరు వేరు శాఖలకు ఇచ్చారు, కొన్ని కంపెనీలకు అలాట్మెంట్ ఎలినేషన్ జరిగిపోయింది. కొంతమంది పట్టాలు అనుకున్న రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోతూ వస్తున్నాయి. ఎప్పుడైతే నిషేధిత జాబితా తయారవటం మొదలుపెట్టిందో చుక్కలు ఉన్న భూములన్నిటిని తీసుకెళ్ళి ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టేశారు. మరి అప్పటిదాకా పట్టా అనుకున్న వాళ్ళందరికీ తిప్పలు మొదలైనాయి. అందరు కోర్టు మెట్లు ఎక్కితే హైకోర్టు ఏం చెప్పిందంటే చుక్కలు ఉన్నంత మాత్రాన గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రభుత్వం కనుక అది గవర్నమెంట్ ల్యాండ్గా భావిస్తే ప్రభుత్వం కూడా కోర్టుకు పోయి గవర్నమెంట్ ల్యాండ్ అని నిరూపించుకోవాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. మరి కొన్ని లక్షల ఎకరాలు ప్రభుత్వం పోయి కోర్టుకు పోయి గవర్నమెంట్ ల్యాండ్ నిరూపించుకోవడం కష్టం. అదేవిధంగా చాలామంది ప్రైవేటు వ్యక్తులు కూడా పట్టాభూములుగా భావిస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరగాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో 2017లో ఒక చట్టం వచ్చింది. దాన్నే పాపులర్గా చుక్కల భూముల చట్టం అంటాం. డాటర్ ల్యాండ్స్ అప్డేషన్ ఇన్ ఆర్ఎస్ఆర్ యాక్ట్ పేరుతోటి. ఈ చట్టం ఏమంటుందంటే ఎక్కడైనా చుక్కలుండి దాన్ని చుక్కల భూమిగా పరిగణించి ఎవరన్నా దాన్ని పట్టాభూమిగా క్లెయిమ్ చేసినట్లయితే వాళ్ళ అనుభవంలో వాళ్ళు కానీ వాళ్ళ ముందు వాళ్ళు కానీ ఒక 12 సంవత్సరాలు కంటిన్యూస్గా అనుభవంలో ఉండి ఇంకేదో ఒక ఆధారం, ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంటో లేదా 1Bలో ఎంట్రీనో పాస్బుక్ ఉన్నట్లయితే ఆ భూమిని పట్టాభూమిగా మార్చవచ్చు. దానికోసం ఒక కమిటీ వేశారు. ఒకప్పుడు కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండే, తర్వాత దాన్ని మార్చుకుంటూ ఆర్డీఓ ఆధ్వర్యంలో ఒక కమిటీ పెట్టి వాళ్ళు స్క్రూటినీ చేస్తారు. ఈ ఆధారాలు కనుక ఉన్నట్లయితే చుక్కల భూమిని కాస్త పట్టాభూమిగా డిక్లేర్ చేస్తారు. ఆ చుక్కల ప్లేస్లో పట్టదారు పేరు రాస్తారు, నిషేధ జాబితాను తొలగిస్తారు. కానీ ఈరోజు కూడా ఈ చుక్కల భూమి చట్టం అమలులో చాలా తిప్పలు వచ్చి ఇప్పటికి కూడా ఆశించినంత మందికి ఈ చుక్కల భూమికి పరిష్కారం దొరకలేదు. ఇంకా నడుస్తున్న సమస్య.